హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. సో ఈరోజు అయితే మనము ఫిఫ్త్ మాక్ టెస్ట్ని చూద్దాము. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 4 మాక్ టెస్ట్లు అనేవి చూసేసాము. డైలీ 7 PM మన యూట్యూబ్ ఛానల్లో ఈ మాక్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తున్నట్లయితే మనం టోటల్ 15 మాక్ టెస్ట్లు మీకు ఎగ్జామ్ అయ్యేలోపు కండక్ట్ చేస్తాము. సో ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది 29th ఉంది కదా, అది కూడా గుర్తుపెట్టుకొని మీరు డైలీ రివిజన్ చేస్తూ ఈ మాక్ టెస్ట్లని ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడైతే మనము క్వశ్చన్స్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఫేమస్ నాగోబా జాతర ఈజ్ సెలబ్రేటెడ్ బై ది మేసారం క్లాన్ ఆఫ్ గోండ్ అండ్ ప్రధాన్ ట్రైబ్స్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? గోండ్ మరియు ప్రధాన్ గిరిజనుల మేస్రం వంశీయులు నిర్వహించే ప్రసిద్ధ నాగోబా జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుగుతుంది? ఆప్షన్స్: ఆదిలాబాద్ కేస్లాపూర్, ఖమ్మం భద్రాచలం, ములుగు మేడారం, మహబూబాబాద్ కురవి. సో ఆప్షన్స్ని చూసారు కదా, క్వశ్చన్ని చూసారు, మీరు ఆన్సర్స్ని కమెంట్ చేస్తూ ఉండండి. దాంతోపాటు ఒకవేళ మీరు తప్పు చేసినట్లయితే ఎందుకు తప్పు చేశారో కూడా తెలుసుకొని, ఒకవేళ ఇదే క్వశ్చన్ మీకు రియల్ ఎగ్జామ్లో కనుక వచ్చినట్లయితే ఈ తప్పు రిపీట్ చేసుకోకుండా చూసుకోండి, ఓకేనా? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆదిలాబాద్ కేస్లాపూర్, ఓకేనా? నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో మేస్రం వంశీయులచే ఘనంగా నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ద పెద్దగట్టు జాతర ఆర్ గొల్లగట్టు జాతర కన్సిడర్డ్ ది సెకండ్ లార్జెస్ట్ బైనియల్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ మేడారం ఈజ్ హెల్డ్ అట్. మేడారం తర్వాత తెలంగాణలో రెండవ అతిపెద్ద ద్వైవార్షిక జాతరగా గుర్తింపు పొందిన పెద్దగట్టు జాతర లేదా గొల్లగట్టు ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్స్: దురజ్పల్లి, కుమరవెల్లి సిద్దిపేట్ డిస్టిక్, అమ్మాపూర్ మహబూబ్ నగర్, ఐనవోలు హన్మకొండ డిస్టిక్. సో పెద్దగట్టు గొల్లగట్టు జాతర అనేది ఎక్కడ జరుగుతుంది అంటే దురజ్పల్లి సూర్యాపేట్ డిస్టిక్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పెద్దగట్టు జాతర ఆర్ గొల్లగట్టు జాతర అనేది మనము మేడారం జాతర తర్వాత మన తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద జాతర ఏది అంటే ఇదే అన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, తెలంగాణలో మేడారం తర్వాత సెకండ్ అతిపెద్ద జాతర అంటే పెద్దగట్టు ఆర్ గొల్లగట్టు. ఇది కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, విచ్ ఫేమస్ ఏన్షియంట్ టెంపుల్ జాతర ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఈస్ పాపులర్లీ రివర్డ్ యాజ్ తెలంగాణ తిరుపతి ఆర్ పూర్ మ్యాన్స్ తిరుపతి? మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ తిరుపతి లేదా పేదల తిరుపతిగా అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన జాతర ఏది? ఆప్షన్స్: కురుమూర్తి జాతర, ఏడుపాయల జాతర, సింగోటం జాతర, మన్యంకొండ జాతర. సో ఆన్సర్స్ని కమెంట్ చేస్తూ ఉండండి. సో పూర్ మ్యాన్స్ తిరుపతి అని పిలువబడే ఈ జాతర అనేది ఎక్కడ జరుగుతుంది అనేసి అంటే కురుమూర్తి జాతర అన్నమాట, ఓకేనా? ఇది మహబూబ్ నగర్ డిస్టిక్లో జరుగుతుంది. పూర్ మ్యాన్స్ తిరుపతి రిలేటెడ్ జాతర ఎక్కడ జరుగుతుంది, ఏ టెంపుల్లో అనేసి అంటే కురుమూర్తి జాతర, అది మహబూబ్ నగర్ డిస్టిక్లో అనేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, Fourth question, during the 9-day floral festival of Batukamma in Telangana, what is the opening first day festival called? తెలంగాణలో 9 రోజుల పాటు వైభవంగా జరిగే బతుకమ్మ పండుగలో మొదటి రోజును ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్స్: ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ. సో
దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ అన్నమాట. ఓకేనా? ఇక్కడ బతుకమ్మ అనేది మహాలయ అమావాస్య రోజున స్టార్ట్ అవుతుంది. ఎంగిలి పూల బతుకమ్మ అనేసి అంటాము. సో ఇది చివరి రోజున 9వ రోజున జరుపుకునేది వచ్చేసి మనము సద్దుల బతుకమ్మ అనేసి అంటాం అన్నమాట. ఓకేనా? ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ అంటాము. చివరి రోజు అదే 9వ రోజు బతుకమ్మ అని ఏమంటామంటే సద్దుల బతుకమ్మ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th question, the traditional buffalo carnival Sadar is celebrated during Diwali festival in Hyderabad primarily by which community? దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించే దున్నపోతుల ఉత్సవం సదర్ ఏ వర్గం ప్రధానంగా జరుపుకుంటుంది? ఆప్షన్స్: యాదవ కమ్యూనిటీ, పద్మశాలి కమ్యూనిటీ, లంబాడా కమ్యూనిటీ, గౌండ్ల కమ్యూనిటీ. సో సాదర్ ఫెస్టివల్ అనేది దివాళీ టైంలో హైదరాబాద్లో ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే యాదవ కమ్యూనిటీ. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో సాదర్ ఉత్సవం దీపావళి మరుసటి రోజున హైదరాబాద్లో యాదవ సమాజం చే ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th question, during the traditional Bonalu festival in Telangana, which sacred ritual involves an oracle predicting the future for the coming year? తెలంగాణ సంప్రదాయ బోనాలు పండుగలో భవిష్యత్ వాణిని వినిపించే పవిత్ర కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: రంగం, ఘటం ప్రొసెషన్, తొట్టెలు సమర్పణ్ అండ్ పోతురాజు నృత్యం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రంగం అన్నమాట. సో రంగం అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th question, the famous Alampur Navabrahma group of temples in Jogulamba Gadwal district were constructed during 7th or 8th century AD by which dynasty? జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ప్రసిద్ధ అలంపూర్ నవబ్రహ్మ ఆలయాల సమూహాన్ని 7 లేదా 8 శతాబ్దాలలో నిర్మించిన రాజవంశం ఏది? ఆప్షన్స్: బాదామి చాళుక్యాస్, కాకతీయాస్, రాష్ట్రకూటాస్, శాతవాహనాస్. సో ఈ ఆలంపూర్ నవబ్రహ్మ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని జోగులాంబ గద్వాల్లో ఎవరు అంటే ఏ వంశం వాళ్ళు నిర్మించడం జరిగింది అంటే బాదామి చాళుక్యాస్ అన్నమాట. బాదామి చాళుక్యాస్ డైనాసిటీ వాళ్ళు ఆ ఆలంపూర్ నవబ్రహ్మ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని జోగులాంబ గద్వాల్లో 7th and 8th centuries కట్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th question, which king of the Ikshvaku dynasty performed Vedic sacrifices like Ashwamedha while the royal ladies generously patronized Buddhism? ఇక్ష్వాకు రాజవంశంలో అశ్వమేధ అగ్నిష్టోమ యాగాలు చేసిన పాలకుడు ఎవరు? ఇతని కాలంలో రాజస్త్రీలు బౌద్ధ మతాన్ని పోషించారు. ఆప్షన్స్: వాసిష్ఠిపుత్ర శాంతముల ఆర్ శాంతముల 1, వీరపురుష దత్త, ఎహవల శాంతముల, రుద్రపురుష దత్త. సో ఆన్సర్స్ని కమెంట్ చేస్తూ ఉన్నారు కదా. సో శాంతముల 1 ఆర్ వాసిష్ఠిపుత్ర శాంతముల అన్నమాట. సో ఇక్ష్వాకు వంశ స్థాపకుడైన వాసిష్ఠి పుత్ర శాంతముల 1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th question, who composed the renowned Telugu Veera Shaiva literacy classics Basava Puranam and Panditaradhya Charitra in Dvipada meter?
ద్విపద ఛందస్సులో ప్రసిద్ధ వీరశైలి గ్రంథాలైన బసవ పురాణం మరియు పండితారాధ్య చరిత్రలను రచించిన కవి ఎవరు? ఆప్షన్స్: పాల్కురికి సోమనాథ, బమ్మెర పోతన, మల్లియ రచన, నన్నే చోడ. సో ఎవరు అనేసి అంటే పాల్కురికి సోమనాథ అన్నమాట. అంటే పండితారాధ్య చరిత మరియు బసవ పురాణ. సో దీన్ని కంపోజ్ చేసిండేది ఎవరు అనేసి అంటే పాల్కురికి సోమనాథ. ఓకేనా? పాల్కురికి సోమనాథుడు తొలి దేశీ ద్విపద కావ్యాలైన బసవ పురాణం మరియు పండితారాధ్య చరిత్రలను రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th question, who served as the founding chairman or president of the Telangana Praja Samiti established in year 1969? 1969 ప్రారంభంలో స్థాపించబడిన తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? ఆప్షన్స్: అనంతుల మదన్ మోహన్, మర్రి చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ. సో టీపీఎస్కి చైర్మన్గా, ఫౌండింగ్ చైర్మన్గా ఎవరున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఎవరంటే అనంతుల మదన్ మోహన్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 11th question, the historic 6-point formula 6 సూత్రాల పథకం was given constitutional sanctity through which constitutional amendment act in 1973? 1973లో చారిత్రాత్మక 6 సూత్రాల పథకంకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగబద్ధత కల్పించబడింది? సో ఆర్టికల్స్ దీన్ని అంటే 371Dని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 32nd అమెండ్మెంట్ యాక్ట్ 1973, 36th అమెండ్మెంట్ యాక్ట్ 1975, 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978, 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985. సో 6-point ఫార్ములా ద్వారా మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 371Dని చేర్చడం జరిగిందనమాట. సో అలా చేర్చడానికి ఏ అమెండ్మెంట్ అనేది చేశారు అనేసి అంటున్నారు అనమాట. సో 32nd అమెండ్మెంట్ యాక్ట్ 1973 అనమాట. సో 1973 సంవత్సరంలో ఈ 32nd అమెండ్మెంట్ అంటే మన కాన్స్టిట్యూషన్లోకి ఏమన్నా చేర్చాలి అనేసి అంటే దాన్ని అమెండ్ చేస్తున్నాము, దీన్ని మారుస్తున్నాము, ఈ 32nd అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇందులోకి చేరుస్తున్నాము అనేసి ఉండాలి. అందుకోసం ఇలా చేస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12th question, on which date was the Mammoth Telangana March Sagaraharam organized by TJAC around Hussain Sagar or Necklace Road in Hyderabad? హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్ పరిసరాల్లో టీజేఏసీ ఆధ్వర్యంలో చారిత్రక తెలంగాణ మార్చ్ సాగరహారం ఏ తేదీన జరిగింది? ఆప్షన్స్: 30th September 2012, 9th December 2009, 10th March 2011, 29th November 2009. సో సాగరహారం లేదా తెలంగాణ మార్చ్ అనేది నెక్లెస్ రోడ్ దగ్గర హుస్సేన్ సాగర్ దగ్గర ఎప్పుడు జరిగింది అనేసి అంటే 30th September 2012 అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దొడ్డి కొమరయ్య, ద ఫస్ట్ మార్టియర్ ఆఫ్ ది హిస్టారిక్ తెలంగాణ పీసెంట్ armed struggle, sacrificed his life on July 4th, 1946 at which village? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 1946 జూలై 4న ఏ గ్రామంలో వీరమరణం పొందారు? ఆప్షన్స్: కొండవెండి జన్గాం డిస్టిక్, అకునూరు సిద్దిపేట్ డిస్టిక్,
అప్పంపల్లి మహబూబ్ నగర్ డిస్టిక్, బైరన్పల్లి సిద్దిపేట్ డిస్టిక్. సో ఈ క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఏంటి తెలంగాణ పీజెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్లో ఫస్ట్ చనిపోయినటువంటి వారు ఎవరు అనేసి అంటే దొడ్డి కొమరయ్య అన్నమాట. సో ఈ క్వశ్చన్ని కూడా అడగటం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు ఎవరు అనేసి క్వశ్చన్ అడిగినట్లయితే దొడ్డి కొమరయ్య అనేసి ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో ఇతను ఏ గ్రామంలో వీరమరణం చెందారు అనేసి అంటే కదవెండి జన్గాన్ డిస్టిక్ అన్నమాట. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which wildlife sanctuary in Telangana situated along the Godavari river basin is famous for its population of freshwater marsh crocodiles, muggers? గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండి మంచినీటి ముసళ్లకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ వన్యప్రాణుల అభయారణ్యం ఏది? ఆప్షన్స్ శివరాం వైల్డ్ లైఫ్ శాంచురీ, మంచిర్యాల్ పెద్దపల్లి, పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ మెదక్, పక్కల్ వైల్డ్ లైఫ్ శాంచురీ వరంగల్, ప్రాణహిత శాంచురీ ఆదిలాబాద్. సో గోదావరి రివర్కి దగ్గరగా ఉండేసి ఆ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఫేమస్ ఫర్ దిస్ క్రోకడైల్స్ అన్నమాట. అది ఏది అనేసి అంటే శివరాం వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నమాట. ఇది మంచిర్యాల్లో ఆర్ పెద్దపల్లిలో ఇది ఉంటుందన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15th question. The historic Pakkal Lake in Warangal district was constructed in 1213 AD by which Kakatiya military commander? వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ చారిత్రక పాకాల సరస్సును క్రీస్తు శకం 1213లో నిర్మించిన కాకతీయుల సేనాని ఎవరు? ఆప్షన్స్ జగడాల ముమ్మడి, రేచర్ల రుద్ర, జయప్ప సేనాని, గోనగన్నారెడ్డి. సో హిస్టారిక్ పాకల్ లేక్ అనేదాన్ని కాకతీయ మిలిటరీ కమాండర్ అయినటువంటి ఎవరు నిర్మించడం జరిగింది అంటే జగడాల ముమ్మడి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 16th ద సింగరేణి collieries company limited SCCL traces its first coal discovery in South India in 1871 to which coal field? దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా 1871లో బొగ్గు నిక్షేపాలు కనుగొనబడి సింగరేణి సంస్థకు పునాది పడిన ప్రాంతం ఏది? ఆప్షన్స్ ఎల్నాడు కోల్ఫీల్డ్ భద్రాద్రి కొత్తగూడెం, గోదావరి ఖని పెద్దపల్లి, మందమర్రి మంచిర్యాల్, బెల్లంపల్లి మంచిర్యాల్. సో ఫస్ట్ కోల్ అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ డిస్కవర్ చేశారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో అది ఎన్నో సంవత్సరంలో డిస్కవర్ చేశారు అనేసి అంటే 1871 అన్నమాట. ఓకేనా. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ అంటే ఎల్నాడు కోల్ఫీల్డ్ భద్రాద్రి కొత్తగూడెం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 17th question. Which major rock edict of Mauryan Emperor Ashoka describes his remorse over the Kalinga war and embrace of Dhamma? మౌర్య చక్రవర్తి అశోకుని ఏ ప్రధాన శిలా శాసనం కళింగ యుద్ధ విషాదాన్ని మరియు ఆయన ధర్మ స్వీకారాన్ని వివరిస్తుంది? ఆప్షన్స్ మేజర్ రాక్ ఎడిక్ట్ 13, మేజర్ రాక్ ఎడిక్ట్ 1, మేజర్ రాక్ ఎడిక్ట్ 7, పిల్లర్ ఎడిక్ట్ 2. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు అనేసి అంటే ఏ రాక్ ఎడిక్ట్ ద్వారా మౌర్యన్ ఎంపరర్ అయినటువంటి అశోక
కళింగ వార్లో జరిగిన దానికి అతను చాలా బాధపడుతున్నారని, అట్ ది సేమ్ టైమ్ అతను ధర్మాన్ని స్వీకరించాలి అనేసి డిసైడ్ అయ్యాను అనేసి ఏ రాక్ ఎడిక్ట్లో తెలిపారు అనేసి క్వశ్చన్ అడిగారు. సో అది ఏ రాక్ ఎడిక్ట్లో అంటే మేజర్ రాక్ ఎడిక్ట్ 13 అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 18th question, the historic Pune Pact of September 1932 regarding reserved seats for the depressed classes was signed between Mahatma Gandhi and 1932 సెప్టెంబర్లో దళిత వర్గాలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పిస్తూ మహాత్మా గాంధీ మరియు ఎవరి మధ్య చారిత్రక పూనా ఒప్పందం కుదిరింది? ఆప్షన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మొహమ్మద్ అలీ జిన్నా, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19th question, who co-founded the Indian Association in 1876 in Bengal to mobilize public opinion on political issues, often called Indian Burg? 1876లో బెంగాల్లో ఇండియన్ అసోసియేషన్ను స్థాపించి ఇండియన్ బర్గ్ అని ప్రసిద్ధి చెందిన జాతీయ నాయకుడు ఎవరు? ఆప్షన్స్ సురేంద్రనాథ్ బెనర్జీ, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, దాదాబాయ్ నౌరోజీ. సో ఇండియన్ బుర్క్ అనేది అతని కామన్ నేమ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇండియన్ అసోసియేషన్ని అతను స్థాపించడం కూడా జరిగింది. సో ఎవరు ఆ పర్సన్ అనేసి అంటే సురేంద్రనాథ్ బెనర్జీ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20th question, which Delhi Sultan introduced the rigorous market control system, appointed Shah-e-Mandi and introduced the Dag and Shehra system? మార్కెట్ నియంత్రణ విధానాన్ని, షానా-ఈ-మండి నియామకాన్ని, గుర్రాలకు దగ్ ముద్ర మరియు సైనికుల ముఖ గుర్తింపు చెహ్రా విధానాన్ని తెచ్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఇల్తుమిష్, బాల్బన్. సో ఈ మార్కెట్ కంట్రోల్ సిస్టాన్ని కానీ లేకపోతే షానా-ఈ-మండి లేకపోతే దగ్ అండ్ షెహరా సిస్టమ్. సో ఇవన్నీ సిస్టమ్స్ ఈ 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ని ఏ ఢిల్లీ సుల్తాన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేసి క్వశ్చన్ అడిగారు. సో ఎవరు అనేసి అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21st question, which high mountain pass connects Srinagar in Kashmir Valley with Leh in Ladakh? కాశ్మీర్ లోయలోని శ్రీనగర్ను లడఖ్లోని లేతో కలిపే అత్యంత కీలకమైన పర్వత కనుమ ఏది? ఆప్షన్స్ జోజిలా పాస్, నతులా పాస్, షిప్కిలా పాస్, రోథంగ్ పాస్. సో శ్రీనగర్ని మరియు లడఖ్ని అంటే లేని కలిపేది ఏది అనేసి అంటే జోజిలా పాస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22nd question, which is the only confirmed active volcano situated within the territory of India? భారతదేశ భూభాగంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కెనో ఏది? ఆప్షన్స్ బారన్ ఐలాండ్స్, అండమాన్ ఐలాండ్స్, నార్కోండమ్ ఐలాండ్స్, నికోబార్ ఐలాండ్స్, బరక్టంగ్ ఐలాండ్స్ మడ్ వాల్కెనో, మినికాయ్ ఐలాండ్, లక్షద్వీప్. సో ప్రెజెంట్ ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉన్నటువంటి వాల్కెనో ఇండియాలో ఎక్కడ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఎక్కడ ఉంది అనేసి అంటే బారన్ ఐలాండ్స్, అండమాన్ ఐలాండ్స్లో బారన్ ఐలాండ్ అనేది బారన్ ఐలాండ్లో యాక్టివ్ వాల్కెనో అనేది ఉందన్నమాట ప్రెజెంట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
Tropic of Cancer 23 degrees 30 minutes north latitude passes through how many Indian states? కర్కటక రేఖ 23 డిగ్రీలు 30 నిమిషాలు ఉత్తర అక్షాంశం భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? సో మనకి ఫస్ట్ మన ఇండియా మ్యాప్ని కనుక తీసుకున్నట్లయితే మన ఇండియా మ్యాప్ నుంచి సెంటర్లో అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని డివైడ్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ కొంచెం మన ఇండియా నుంచి పాస్ అవుతూ వెళ్తుంది అనమాట. సో అది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేసి అంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది అనమాట. ఒకవేళ మనం చెప్పాలి అంటే మనకి ఇక్కడ ఈక్వేటర్ ఉంటుంది, సో ఇక్కడ మనది ఈక్వేటర్ అనేది ఉంటుంది. సో ఈక్వేటర్ పైన ఇలా హారిజాంటల్ లైన్స్ అన్నిటినీ మనము లాటిట్యూడ్స్ అంటాము. ఇలా వర్టికల్ లైన్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని మనము లాంగిట్యూడ్స్ అనేసి అంటాం అన్నమాట. అందులో ఇలా మనకి ఈక్వేటర్ మధ్యలో ఉంటుంది. ఈక్వేటర్ని 0 degrees అనేసి అంటాము. సో ఇలా ఈక్వేటర్ పైన ఉన్నటువంటి 23.5 degree దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. ఇక్కడ కింద ఉండేదాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం అనమాట. సో ఇక్కడ ఈ లైన్ అనేది మన ఇండియా మీదుగా వెళ్తుంది అనమాట. సో సమ్వేర్ ఇయర్ మన ఇండియా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇండియాలో 8 రాష్ట్రాల గుండా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఆ 8 రాష్ట్రాలు ఏంటి అనేసి మనకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్లో ఇచ్చినా తెలుసుకోవాలి. కాబట్టి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. సో ఈ 8 స్టేట్స్ అనేటివి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ పాసిబుల్ మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24th question. In which state is the Cable Lamzo National Park, the world's only floating national park, famous for Sangai deer, located? ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ పార్కు అయిన కేబుల్ లాంజావో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సో ఆప్షన్స్ వచ్చేసి మణిపూర్, లోక్తక్ లేక్, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్. సో మన ప్రపంచంలోనే మన వరల్డ్లోనే ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అనేసి అంటే మణిపూర్ లోక్తక్ లేక్ దగ్గర అనమాట. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. దాని పేరు ఏంటి అంటే కేబుల్ లాంజావో నేషనల్ పార్క్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th question. Under Article 157 of the Indian Constitution, what is the minimum age prescribed for appointment as the governor of a state? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 157 ప్రకారం రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యేందుకు ఉండాల్సిన కనీస వయస్సు ఎంత? ఆప్షన్స్ 35 years, 30 years, 25 years, 21 years. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆర్టికల్ 157 ప్రకారం స్టేట్ గవర్నర్కి ఎంత వయసు ఉండాలి అంటే 35 years అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 26th question. What fundamental optical phenomenon governs the transmission of light signals through optical fiber cables? ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా కాంతి సంకేతాల ప్రసారానికి ఆధారమైన భౌతిక సూత్రం లేదా ప్రక్రియ ఏది? ఆప్షన్స్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, డిస్పర్షన్ ఆఫ్ లైట్, పోలరైజేషన్ ఆఫ్ లైట్. సో మనకి లైట్ అనేది పాస్ అవ్వడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ నుంచి దాని మధ్య జరిగే
ఫినామినా ఏంటి అనేసి అడుగుతున్నారు. సో, దాని మధ్య జరిగే ఫినామినా ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ TIR. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 27th question. What is the escape velocity of an object projected vertically from the surface of the earth? భూమి ఉపరితలం నుండి విసిరిన వస్తువు భూ గురుత్వాకర్షణ క్షేత్రాన్ని దాటిపోవడానికి అవసరమైన పలాయన వేగం, సో ఎస్కేప్ వెలాసిటీ ఎంత? సో మన గ్రావిటేషన్ దాని నుంచి దాటి వెళ్ళడానికి ఎంత వెలాసిటీ అనేది అవసరము, ఎంత ఎస్కేప్ వెలాసిటీ అనేది అవసరము అనేసి అడుగుతున్నారు. సో ఎంత వెలాసిటీ ఉండాలంటే మన గ్రావిటేషన్ దాన్ని అధిగమించి వెళ్ళడానికి సో 11.2 km/s ఇంతగానం ఎస్కేప్ వెలాసిటీ కనుక ఉంటే అది పాసిబుల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 28th question. What is the chemical name and formula of plaster of Paris, POP? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన నామం మరియు సరైన ఫార్ములా ఏది? ఆప్షన్స్: కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రైడ్, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్. సో దీనికి అందరూ ఆన్సర్స్ కమెంట్ చేస్తూ ఉండండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రైడ్ అన్నమాట. ఓకేనా? CaSO4 half H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ నేమ్ ఇంకా ఫార్ములా ఏది అంటే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 29th question. Which digestive enzyme present in human saliva begins the chemical digestion of carbohydrates or starch into maltose? సో మానవ లాలాజలంలో ఉండి పిండి పదార్థాలను కార్బోహైడ్రేట్లను మాల్టోస్గా మార్చడం ప్రారంభించే ఎంజైమ్ ఏది? ఆప్షన్స్: సలైవరీ అమిలేజ్, పెప్సిన్, ట్రిప్సిన్, లిపేజ్. సో కార్బోహైడ్రేట్స్ని మాల్టోస్గా కన్వర్ట్ చేసి సెలైవాలోని ఎంజైమ్ పేరేంటి, డైజెస్టివ్ ఎంజైమ్ పేరేంటి అనేసి క్వశ్చన్ అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సెలైవరీ అమిలేజ్ అన్నమాట. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ 30th క్వశ్చన్లో వచ్చేసి వాట్ ఈస్ ద నార్మల్ కోర్ బాడీ టెంపరేచర్ ఆఫ్ ఏ హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ది సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్? ఆరోగ్యవంతమైన మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్ మరియు ఫారెన్హీట్ స్కేళ్లలో ఎంత? ఆప్షన్స్ వచ్చేసి 37 degrees, 98.6 degrees ఫారెన్హీట్, 35 degrees, 95.4 degree ఫారెన్హీట్, 39 degrees, 102.2 ఫారెన్హీట్, 36 degrees, 96.8 ఫారెన్హీట్. సో ఇందులో మనకి తెలిసిందేదే సెల్సియస్ స్కేల్లో అయితే 37 degrees సెంటిగ్రేడ్, అదే ఫారెన్హీట్లో అయితే 98.6 ఫారెన్హీట్స్ ఉంటే మనకు ఫీవర్ ఉన్నట్లు కన్సిడర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ 30 జీకే క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కదా. మీరు కంపేర్ చేసుకున్నట్లయితే రోజుతో కంపేర్ చేస్తే ఇది కొంచెం మోడరేట్ లెవెల్లో ఇవ్వడానికి ట్రై చేశాను. సో అన్ని కొత్త క్వశ్చన్స్ ఇచ్చాననేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఈ 30 క్వశ్చన్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కూడా సపరేట్గా కమెంట్ చేయండి. అంటే జీకేకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇంకా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేసి. ఇంకొకటి మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే 15 మాక్ టెస్ట్లు అనేసి పెడతాం కదా. 15 మాక్ టెస్ట్లు అయిపోయాక మీకు ఇంకా కొంచెం టైం అనేది రిమైనింగ్ ఉంటుంది, అవునా కాదా? ఇంకా కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు రివిజన్ చేసుకోండి. అంటే
ఇప్పుడు కూడా డైలీ మార్నింగ్ టైమ్స్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి. అట్ ది సేమ్ టైం లాస్ట్ 3 to 4 డేస్ అనేది ఉంటుంది కదా, అప్పుడు కూడా మీరు ఈ మాక్ టెస్ట్లో క్వశ్చన్స్ని కూడా ఇంకోసారి రివైజ్ చేసుకుంటేనే గుర్తుకుంటాయి. చెప్తున్నాను ఇప్పుడే. మీరు ఒక్కసారి అలా చూసేసి వెళ్ళిపోతే మీరు మర్చిపోతారనమాట. అందుకోసం రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ అవార్డెడ్ ది ప్రెస్టీజియస్ నోబెల్ పీస్ ప్రైజ్ 2025 ఫర్ tireless work promoting democratic rights and peaceful transition to democracy? సో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు మరియు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటానికి గాను ప్రతిష్టాత్మక 2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? సో ఆప్షన్స్ని చూసుకొని ఆన్సర్స్ని కమెంట్ చేస్తూ ఉండండి. ఆప్షన్స్ వచ్చేసి మరీనా కొరినా మచాడో, నర్గిస్ మొహమ్మది, అలీస్ బియాలిట్సి అండ్ డిమిత్రి మురాటో. సో వీళ్ళల్లో నోబెల్ పీస్ ప్రైజ్ 2025కి గాను ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో మెరీనా కొరినా మచాడో, షీ బిలాంగ్స్ టు వెనిజులా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 32nd question, which Indian state was chosen as the host destination for the prestigious 8th Khelo India Youth Games 2026? ప్రతిష్టాత్మక 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఆతిథ్య వేదికగా ఎంపికైన రాష్ట్రం ఏది? తెలంగాణ, బీహార్, గుజరాత్, ఒడిషా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 33rd question, eminent కూచిపూడి డాన్స్ exponent and choreographer Deepika Reddy from Telangana was conferred with which prestigious civilian honor in 2026? సో కూచిపూడి డాన్స్లో ఎంతో పేరు సంపాదించినటువంటి మన తెలంగాణ సంబంధించి దీపికా రెడ్డి గారికి ఏ సివిలియన్ హానర్ అనేది వచ్చింది 2026లో అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత్ నాటక్ అకాడమీ రత్న. సో దీపికా రెడ్డి గారికి ఈ కూచిపూడి డ్యాన్స్ రిలేటెడ్ అంటే ఆర్ట్స్ రిలేటెడ్గా పద్మశ్రీలో ఈ ప్రెస్టీజియస్ ఆనర్ అనేది రావడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 34th question, హౌ మెనీ కోర్ స్పోర్ట్స్ డిసిప్లైన్స్ విల్ బి ఫీచర్డ్ ఇన్ ది స్ట్రీమ్లైన్డ్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది గ్యాస్లో 2026 కామన్వెల్త్ గేమ్స్? సో గ్లాస్లో వేదికగా జరగనున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో నూతనంగా కుదించిన క్రీడా ప్రణాళిక ప్రకారం ఎన్ని ప్రధాన క్రీడా విభాగాలను చేర్చారు? సో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగాయి కదా, అందులో ఎన్ని విభాగాలను చేర్చారు అంటే ఆప్షన్స్ చూడండి. 10 స్పోర్ట్స్, 15 స్పోర్ట్స్, 20 స్పోర్ట్స్, 24 స్పోర్ట్స్. సో ఎన్ని చేర్చడం జరిగింది అంటే 10 స్పోర్ట్స్ని చేర్చడం జరిగింది అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 35th question, who was sworn in as the 51st Chief Justice of India succeeding Justice D.Y. Chandrachud? సో D.Y. Chandrachud తర్వాత 51st చీఫ్ జస్టిస్గా ఎవరు అంటే ఏంటి ప్రమాణ స్వీకారం చేశారు అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నమాట. సో దీనికి ఆన్సర్ని కమెంట్ చేస్తూ ఉండండి. సో 51st చీఫ్ జస్టిస్గా డివై చంద్రచూడ్ తర్వాత ఎవరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 36th question, who is currently serving as the chairman of the 16th Finance Commission of India?
భారత 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆప్షన్స్ డాక్టర్ అరవింద్ పనగారియా, ఎన్కే సింగ్, డాక్టర్ వైవి రెడ్డి, డాక్టర్ సి రంగరాజన్. సో 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారు అంటే డాక్టర్ అరవింద్ పనగారియా. నెక్స్ట్ క్వశ్చన్ 37th question. Who assumed office as the Chief of the Army Staff of Indian Army succeeding General Manoj Pandey? సో జనరల్ మనోజ్ పాండే తర్వాత భారత సైనిక దళాల ప్రధానాధికారిగా ఆర్మీ COAS బాధ్యతలు చేపట్టినది ఎవరు? ఆప్షన్స్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జనరల్ అనిల్ చౌహాన్, జనరల్ MM నరవానే, జనరల్ మనోజ్ ముకుంద్. సో జనరల్ మనోజ్ పాండే తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు ఉన్నారు అంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 38th question. What was the global theme declared by WHO for World Health Day celebrated on April 7th? ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క అధికారిక థీమ్ ఏమిటి? ఆప్షన్స్ మై హెల్త్ మై రైట్, టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్, హెల్త్ ఫర్ ఆల్, అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. సో ఏప్రిల్ 7న మనము వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో WHO డిక్లేర్ చేసినటువంటి గ్లోబల్ థీమ్ ఏంటి అంటే టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 39th question. What is the designated theme for World Wetlands Day celebrated globally every year on February 2nd? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న అంతర్జాతీయంగా జరుపుకునే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సో ఫిబ్రవరి 2న వరల్డ్ వెట్లాండ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది కూడా క్వశ్చన్ అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఆ వెట్లాండ్ డే యొక్క థీమ్ ఏంటి అనేసి అంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 48th question. International Day of Forests is observed across the globe every year on which date? ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఏ తేదీన నిర్వహించబడుతుంది? సో ఇంటర్నేషనల్ ఫారెస్ట్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చ్ 21st అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 41st question. What is the name of the mega skill university established in Hyderabad by the government of Telangana in 2024-2025? సో తెలంగాణలో యువతకు ఉద్యోగ నైపుణ్యాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరు ఏమిటి? సో ఏది అంటే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 42nd question. Who was appointed as the chairman of the advisory board of Telangana Young India Skills University? తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సలహా మండలి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్గా ప్రభుత్వం ఎవరిని నియమించింది? సో ఎవరిని నియమించడం జరిగింది అంటే ఆనంద్ మహీంద్రా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 43rd క్వశ్చన్ చూసుకున్నట్లయితే అండర్ ది ఫ్లాగ్షిప్ ఇందిరమ్మ ఇండ్లు హౌసింగ్ స్కీమ్ ఇన్ తెలంగాణ వాట్ ఈస్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ టు హోమ్లెస్ పూర్ ఓనింగ్ ఏ ప్లాట్? సో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఆర్థిక సాయం అందజేస్తుంది అంటే 5 లక్షలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్
The Telangana State Cabinet approved the Hyderabad Metro Rail Phase 2 project comprising how many major corridors spanning 76.4 kilometers? తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టులో దాదాపు 76.4 కిలోమీటర్ల మేర ఎన్ని ప్రధాన కారిడార్లను నిర్మించనున్నారు? సో ఎన్ని కారిడార్స్ని నిర్మించాలనేసి పర్మిషన్ అప్రూవ్ అయింది అనేసి అంటే 5 కారిడార్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 45th క్వశ్చన్, విచ్ డెడికేటెడ్ ట్రావెల్ మానిటరింగ్ సేఫ్టీ సర్వీస్ వాజ్ లాంచ్డ్ బై తెలంగాణ పోలీస్ టు ట్రాక్ అండ్ ఎన్షూర్ ది సేఫ్టీ ఆఫ్ ఉమెన్ కమ్యూటర్స్? ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతను పర్యవేక్షించడానికి మరియు ఆపద సమయంలో తక్షణ సహాయం అందించడానికి తెలంగాణ పోలీసులు ప్రారంభించిన ప్రత్యేక సేవ ఏది? సో ఉమెన్ సేఫ్టీ కోసం ప్రత్యేకంగా ఏది చేశారంటే టీ-సేఫ్ సర్వీస్ అన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈరోజు 45 క్వశ్చన్స్కి గాను మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఈరోజు కొంచెం మోడరేట్ టు టఫ్ ఇవ్వడానికి ఈ పేపర్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇందులో ఏమన్నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా తెలియకున్నప్పటికీను వాటిని నేర్చుకోండి, ఓకేనా? సో టుమారో మళ్ళీ సేమ్ ఇదే టైంకి 7 PM సో 7 PM అంటే 7 PM టు 7:30 PM ఈ మధ్యలో ఎప్పుడైనా లైవ్కి రావచ్చు అనమాట. సో ఇదే టైంకి లైవ్ వచ్చేసి మనము మాక్ టెస్ట్ని చేద్దాము. మీరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ కమెంట్ సెషన్లలో మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పండి. అట్ ది సేమ్ టైం మీకు రోజుకి మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, కొత్తగా నేర్చుకుంటున్నానో లేదో అనేసి మిమ్మల్ని మీరు క్వశ్చన్ అనేది చేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం వీడియోకి హైప్ చేయడం మర్చిపోద్దు, లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంకా ఈ మన యూట్యూబ్ ఛానల్ తెలియకుండా ఉంటే వాళ్ళకు కూడా మన యూట్యూబ్ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.